జనజీవన స్రవంతిలో కలిసిపోతున్న మావోయిస్టుల తదుపరి కార్యాచరణ ఏంటి? అరణ్యాల నుంచి జనారణ్యంలోకి అడుగుపెట్టిన నక్సల్స్ నేతలు ఏం చేయబోతున్నారు? తుపాకులు, హింసను వీడి ప్రజాస్వామ్య మార్గాన్ని ఎంచుకొనున్నారా? రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. రాష్ట్ర డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ తాను రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, రాష్ట్ర కార్యదర్శి హోదాలో లొంగిపోయిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కూడా రాజకీయాల వైపే అడుగులు వేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే దామోదర్ సోదరుడి కుమార్తె బడే నాగజ్యోతి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. దేవ్జీ బాటలో నడిచేందుకు చాలా మంది లొంగిపోయిన మావోయిస్టులు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. దేవ్జీ తన లొంగుబాటుతో పాటు భవిష్యత్తు బాటను ప్రకటించారు. తాను రాజకీయాల్లోకి వస్తానని, చట్టబద్దంగా పోరాటం చేస్తానని చెప్పారు. దీంతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దేవ్జీ జనరల్ స్థానాలపై దృష్టి పెట్టి బ్యాలెట్తో ప్రజాస్వామ్యబద్దంగా పోరాటానికి సిద్దమవుతున్నారనే చర్చ జరుగుతోంది. జగిత్యాల లేదా కోరుట్ల నుంచి ఎన్నికల బరిలో నిలిచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కూడా అదే బాటలో నడుస్తున్నారని తెలుస్తోంది. దామోదర్ సోదరుడు బడే నాగేశ్వరరావు కుమార్తె నాగజ్యోతి ములుగు జెడ్పీ చైర్పర్సన్ గా పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ప్రస్తుత మంత్రి సీతక్క చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో దామోదర్ సైతం రాజకీయాల్లోకి వస్తారనే చర్చ జరుగుతోంది.